పరిగెట్టగలదేమిగా రామవో రామ ఎండికొండ ఏలివాడిగా దేవజంగమయ్యా 66 కాయికాలగా అయ్య జంగమయ్యా 33 కాయికాలగా ముని జంగమయ్యా అలనాడు శంకరుడు కా దేవ జంగమయ్యనమ్మా ఎండికొండ పరిపాలన వాడు అలనాడు 66 కాయికాలు అయ్య జంగమయ్యా 77 కాయికాల కా దేవ జంగమయ్యనమ్మా అలల జంగమా కా దేవ జంగమయ్యరా బామా ఓ పార్వతమ్మ రాజులకు వస్తుంది త్రివేట మార్గము దేవతలకు వస్తుంది త్రివేట మార్గం అమ్మా త్రివేట మార్గం వెళ్ళి వస్తా బామా పార్వదేవ్ అన్నాడు దేవజంగమయ్యో గంటలు వినంది ఎక్కినాడా గా దేవ జంగమయ్యా గంటలు వినంది ఎక్కిండు వలన ఆడ శివుడు వెళ్ళిపోతానంటున్నాడే అమ్మవారు పార్వతమ్మతోని సెలవు తీసుకున్నాడు అమ్మ ఆడలేడు జంగమయ్యా జంగమయ్యా దేవ జంగమా చెప్పల్లా జంగమయ్యా జంగమయ్యో తేలి ఆడుకుంటానమ్మా దేవ జంగమా జంగమయ్యా జంగమయ్యో మళ్ళీ ఆడుకుంటానమ్మా దేవ జంగమా అడవి లోపల పరమశివుడు దేవ జంగమయ్య వస్తున్నాడమ్మో అలనాడు శివుడు దేవ జంగమయ్య వస్తూ ఉంటే కలిగాను ముందు పుట్టింది కాంచాల మర్రి నరలో కాను ముందు పుట్టింది నాందాల మర్రి కడిది కాంచాల మర్రి కింద ఉన్నది అలనాడు కన్యగోగుల పుట్ట మరి పుట్టనే అండమైంది అండమే పిండ రూపం ఏర్పడ్డదే మరి పత్తు వృక్షము చెర 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 పగలు కొట్టుకొని అమ్మవారు పుట్టలకెళ్ళి ఆడపిల్ల బయటికి వెళ్తున్నదమ్మా ఆదిశక్తి అమ్మవారు దేవా అలనాడు ఆదిశక్తి బయటికి వెళ్తున్నదే గగనవారుగ వందు వయ్య జంగమయ్య భూలోక నగర వందు కల్లవారు చూసినప్పుడే ఏమిట్రా నా బాబా పార్వదేవి కంట శృంగారం ఉన్నది ఆడపిల్లమ్మాయి నేను లగ్గం చేసుకుంటున్నాను నాడు చేసుకుంటానని రథం ఎప్పుడు కిందికి దింపినాడు శంకర జంగమయ్య నన్ను లగ్గం చేసుకోమంటే అలనాడు భస్మం చేసినావురా మరి కోని అడిగి ఏడుమెట్టుగా అయిస్తున్న ఏ వరుసన లగ్గమాడతామో లగ్గమాడు అన్నప్పుడు మరి 7 మూట్ల బాయి వేసింది అమ్మవారు ఆదిశక్తి మరి అలనాడు ఎందు ముందు దోయలేక అడవిల్లా అన్నాడమ్మా జంగమయ్య అడవిల్లా అన్నాడమ్మో జంగమయ్యో ఎందు ముందు దోయలేక 7 తరడు అడవిల్ల అన్నాడే ఆదిశక్తి అమ్మవారు బాగున పరవానింది బ్రహ్మల్ల వందినాది మరి 7 రోజుల పసిపాల అవతారం ఎత్తుకున్నది కవకవ రోజులు పెట్టబట్టనమ్మో ఆదిశక్తి అమ్మవారి దేవా మరి అలనాడు కవకవ రోజులు పెడతామంటే ఆడవిల్ల అమ్మాయినికి ఈడముంత బాగున్నది అన్నాడు కాదేవ జంగమయ్య
పార్వతి ఉండి ఏడు పంచాధికారులకు తీసుకుపోతానన్నాడే అలా జంగమా దేవా జంగమయ్యరా